సంవత్సరంలోనికి అడుగుపెట్టడం అంటే మీ కృప, మీ ప్రేమ మా పట్ల ఎల్లప్పుడూ చూపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లోకంలో ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం రావడానికి వారు ఎన్నో రోజులు గడిచాయి అనుకుంటున్నారు దేవా. మీ కష్టం, మీరు పడుతున్న ఎంతో కాకుండా సమయానుకూలమైన జ్ఞానాన్ని నేర్చుకుంటూ, సమయాన్ని బట్టి మా జీవితాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళే భాగ్యాన్ని మాకు నేర్పించండి తండ్రి. దేవా, ఈ సంవత్సరం ప్రారంభం ఆదివారం ఆరాధనకు మేము వచ్చాము తండ్రి. మంచి నిర్ణయాలను, మంచి ఉద్దేశాలను కలిగి ఎక్కడి నుంచి అయినా మీ పని నిమిత్తం ముందుకెళ్ళేలాగున మాకు మంచి విషయాలు నేర్పించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈరోజు ఒక మంచి సంగతి మనం ఆలోచన చేద్దాం. సంవత్సరం ప్రారంభ దినాలకు వచ్చేసరికి అందరూ ఏదో ఒక కొత్త నిర్ణయాలతో, ఏదో ఒక కొత్త ఆలోచనతో ఈ సంవత్సరం ముందుకు వెళ్ళిపోద్దామని అనుకుంటారు. నిజమేనండి. ఏదైనా ఒక మంచి ఉద్దేశాన్ని చేపట్టుకుని మన సంవత్సరం ప్రారంభించాలి. ఒక మంచి ఆలోచన చేపట్టుకుని ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అయితే మీరు తీసుకునే ఈ నిర్ణయం ఎలా ఉండాలంటే ప్రియులారా, ఇది మరొక సంవత్సరానికి కూడా సంబంధించినదిగా ఉండాలి. ఈ సంవత్సరానికి మాత్రమే ఈ నిర్ణయం, మరొక సంవత్సరానికి మరొక నిర్ణయం అని మనం ఆలోచించకూడదు. మీరు దేన్నైనా ఆలోచించండి. మీరు దేనినైనా ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి, మంచి నిర్ణయాన్ని కలిగి, ఒక మంచి సంకల్పాన్ని కలిగి ఈ సంవత్సరాన్ని ప్రారంభించండి. ఎలా అంటే, మీకు ఏదైనా అప్పులు ఉన్నాయనుకోండి, ఏమైనా సరే ఈ సంవత్సరం ఈ అప్పుల నుంచి బయటికి రావాలి అని దానికోసం గట్టిగా నిర్ణయాన్ని తీసుకోండి. ఏదైనా మీ కుమారులకు, కుమార్తెలకు వివాహం చేయాలి అనుకుంటున్నారనుకోండి, దాని విషయంలో కూడా ఒక మంచి గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. మంచి చదువు నిమిత్తం, మంచి అవసరతల నిమిత్తం, మంచి ఇబ్బందుల నిమిత్తం, పిల్లల నిమిత్తం, వివాహాల నిమిత్తం మీరు దేనికోసం మీరు నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నారో, మీరు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పట్ల చాలా స్థిరమైన ఆలోచన కలిగిన వారుగా, స్థిరమైన మనస్సు కలిగిన వారుగా మీరు ఉండాలి. అంటే ఏదో ఒక సంవత్సరం అనుకున్నాము, ఏదో 2 రోజులు 3 రోజులు హడావుడి చేశాము అన్నట్టు కాకుండా, మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు ఖచ్చితంగా నిలబడి ఉండాలి. ఖచ్చితంగా స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే లోకానుసారులు వారు తీసుకున్న నిర్ణయాల పట్ల చాలా ఖచ్చితంగా నిలబడుతున్నారు. అంతే కదండి. లోకానుసారులు వారు ఈ సంవత్సరం నేను ఐఏఎస్ విషయంలో నేను గట్టిగా కష్టపడాలి అనుకున్నాడు అనుకోండి, అండ్ నిజంగా ఆ జాబ్ ఆయన కొడుతున్నాడు. నేను గట్టిగా కానిస్టేబుల్ కొట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, నిజంగా ఎంతైనా కష్టపడి ఈ సంవత్సరంకెల్లా ఈ జాబ్ కొట్టేయాలనుకుంటే కొట్టేస్తున్నారు. లోకపరమైన విషయంలో లోకాన్ని స్నేహించిన వాళ్ళు, లోకాన్ని ప్రేమించిన వాళ్ళు వారే అంత ఖచ్చితంగా నిలబడి, వారే అంత ఖచ్చితమైన స్థిరమైన నిర్ణయాన్ని కలిగి ఉంటున్నప్పుడు, దైవ సంబంధమైన నిర్ణయాల విషయంలోనూ మనం ఎంత ఖచ్చితంగా నిలబడాలండి. అలాగని లోకపరమైన నిర్ణయాలను మీరు తీసుకోవద్దు అనటం లేదు, మీరు తీసుకోండి. మీరు లోకపరమైన నిర్ణయాలను తీసుకోవడం వెనకున్న ఆంతర్యం ఎలా ఉండాలంటే, మీరు తీసుకున్న లోకపరమైన నిర్ణయాలను, మీ అప్పుల బాధలు, మీ పెళ్ళిళ్ళు, మీ వివాహాలు, మీ జీవితాలు, మీ కుటుంబాలు ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే, లోకానికి తెలియని గొప్ప సంగతి దేవుడు మనకి ఎప్పుడో చెప్పాడు. మీరు మొట్టమొదట నా నీతిని వెతకండి, మీకు కావాల్సింది ఏంటో అది వస్తుంది. నా రాజ్యమును, నా నీతిని మీరు మొదట వెతకండి. మీకు కావాల్సింది ఏ కాలంలో ఏది అవసరమైనదో అవసరమైనదల్లా ఇవ్వటం నాకు తెలుసు. కాబట్టి మీరు దేనినైతే ఈ సంవత్సరం నిర్ణయించుకున్నారో, దేనినైతే ఈ సంవత్సరం మీరు ఉద్దేశించుకున్నారో, దేని పట్ల స్థిరమైన మనస్సు కలిగి ఉన్నారో దానిని దేవుణ్ణి అడుగుతూ ఉండండి. అది ఎలా అంటే, ఏదో ఒక రోజు అడిగి, ఏదో ఒక 2 రోజులు అడిగి, ఏదో ఒక నెల రోజులు గట్టిగా కష్టపడి, లేదంటే ఈ సంవత్సరం గట్టిగా బైబిల్ చదువుదాం అనుకుంటున్నానండి, ఈ సంవత్సరం దేవుని విషయంలో గొప్ప పని చేయాలనుకుంటున్నానండి, దేవుని సంగతుల విషయంలో ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలనుకుంటున్నానండి అని మీరు అనుకుంటున్నారా? మీరు దేన్నైనా అనుకోండి, మీరు అనుకున్న దాని పట్ల చాలా స్ట్రాంగ్గా నిలబడండి ప్రియులారా. దేవుడు దాన్నే చెబుతున్నాడు. మీరు నిలబడింది ఎలా ఉండాలంటే, మీరు ఏదైనా అడిగినా, మీరు అడిగినది అది దేవుని పని నిమిత్తమైనదై అడిగి ఉండాలి. మీ ఒంటికి వస్త్రములు కావాలి అడిగారనుకోండి, అది దేవుని పని నిమిత్తమై ఆ వస్త్రములు కావాలి అని అడగండి. మీకు అప్పులు తీర్చుకోవాలనుకున్నారనుకోండి, తండ్రి నాకు ఇవి అడ్డుగా ఉన్నవి,
దీని విషయంలో మీరు ఒకసారి సహాయం చేయండి అని దేవుడిని అడగండి. దీని పట్ల దీని తర్వాత నేను దేవుని పని నిమిత్తమై, మీ పని నిమిత్తమై ఉన్నతంగా పరిగెట్టడానికి నాకు అవకాశం ఉంది. నాకు ఈ ఆరోగ్యం అడ్డుగా ఉంది. నాకు ఈ నింద అడ్డుగా ఉన్నది. నాకు ఈ కార్యక్రమం అడ్డుగా ఉన్నది. వీటన్నిటిని మీరు తొలగించడానికి సహాయం చేస్తే దేవా, మీ పని విషయంలో, మీ ఆలోచన విషయంలో, మీ భక్తి విషయంలో నా విశ్వాస్యతను, నా విశ్వాసాన్ని ఉన్నతంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సృష్టిని కలిగించిన దేవుడు నీ సమస్యను తీయటం పెద్ద గొప్ప ఏం కాదు. ఇంతటి సృష్టిని కనుసైగలతో పరిపాలిస్తున్న దేవునికి నీ సమస్య పెద్ద సమస్య కాదు. నీ దృష్టికి అది పెద్ద సమస్య, నీ ఆలోచనకి అది పెద్ద సమస్య, నీ ఉద్దేశంలో అది చాలా భయంకరమైన సమస్య. దాన్ని తీయాలి అని అనుకుంటే నువ్వు దేవుడినే అడగాలి మొట్టమొదట. అది ఎలా అడగాలంటే దేవుడు ఆ సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. ఒక మంచి సంగతిని చూద్దాం. లోకసువార్త 11వ అధ్యాయం చూద్దామా? లోకసువార్త 11వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. లోకసువార్త 11వ అధ్యాయము 5వ వచనం. లోకసువార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు రాత్రివేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అంటున్నాడు. చూడండి, మనకు ఒక స్నేహితుడు ఉన్నాడట. ఉన్న స్నేహితుడి ఇంటికి మరొక స్నేహితుడు వచ్చాడట. రాత్రివేళ వచ్చాడు. పైగా వచ్చిన ఆయన మంచి ఆకలితో ఉన్నాడు, ఎందుకంటే ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఇతని ఇంట్లో ఏమీ లేవు. తీరా చూసి ఇతనికి పెట్టడానికి ఏమీ లేవు. వెంటనే ఇతని ఇంట్లో కూర్చోబెట్టి మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన పక్కింటికి వెళ్ళాడు. వెళ్ళి, స్నేహితుడా, నా స్నేహితుడు అర్ధరాత్రి వేళ వస్తూ నా ఇంటి దగ్గర ఆగాడు. నన్ను ఆశ్రయించాడు. నా దగ్గరికి వచ్చాడు. తను ఆకలితో ఉన్నాడు. తను ఆకలితో పడుకోబెట్టడం, ఆకలితో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నీ దగ్గర 3 రొట్టెలుంటే నాకు బదులిమ్ము, నేను నీకు తర్వాత ఇస్తాను అని తన స్నేహితుని అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆయన ఏమని సమాధానం చెబుతున్నాడు చూడండి. అతడు లోపల నుండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అన్నాడు. చూడండి, నా పిల్లలు నాతో ఉన్నారు, నేను పడుకున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు. ఒకవేళ నేను లెగిచాను అనుకో, నాతో పాటు నా పిల్లలు కూడా లేచిపోతారు. వారు లేచిపోతే వారి నిద్ర భంగం కలుగుతుంది, కాబట్టి నేను లెగటానికి అవ్వదు అని ఒకవేళ అతను చెప్పాడు అనుకోండి. అలాగే చెప్పాడు అనుకోండి, అతను మరలా అడుగుతున్నాడు. చూడండి ఏమని. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమారి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇక దేవుణ్ణి మనం ఎలా అడగాలో ఆయన చెప్పకనే చెప్పాడు. గత సంవత్సరం మీరు అడిగింది అది నెరవేరలేదనుకోండి, ఈ సంవత్సరానికి అడుగు పెడుతున్నప్పుడైనా సరే మీరు దాన్ని చాలా శ్రద్ధగా, ఆసక్తిగా దేవుణ్ణి అడగాలి. ఎంతగా అడగాలంటే, నీకు సిగ్గు లేదా అని దేవుడు అన్నాడు అనుకోండి, నాకు సిగ్గు లేదనాలి. అంటే సిగ్గుమాలి మాటికి అడిగినట్టుగా నీవు అడుగుతూ ఉండాలి. ఆయన లోపల ఉన్నాడు, నేను రాలేను అంటున్నాడు. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు లెగిసిపోతే డిస్టర్బ్ అయిపోతుంది అంటున్నారు. నా దగ్గర ఉంది కానీ ఇవ్వడానికి నేను రాలేకపోతున్నాను అంటున్నాడు. కానీ సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడు అనుకోండి, అడిగిందే అడుగుతున్నాడు అనుకోండి, నాకు ఇది కావాలి, నాకు తప్పదు, నువ్వు ఇచ్చి తీరాలి, నాకు ఇది తప్పదు, నువ్వు ఇస్తేనే తప్ప నేను ఇక్కడి నుంచి కదలను స్నేహితుడా, నాకు చాలా అవసరం ఉన్నది, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాను, నాకు ఈ అవసరతను తీర్చు అని నువ్వు మరలా సిగ్గుమాలి మాటికి అడిగినట్టుగా దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇంక వీడు నిద్ర భంగం కలిగేలాగా ఉంది, వీడు నన్ను వదిలేలేడు, ఇంకా ఏదేమైనా నీకు ఇచ్చేస్తే వీడు వెళ్ళిపోతాడు అని చిరాకుతోనైనా సరే నీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. అంతే కదండి. ఇక దేవుణ్ణి విసిగించైనా సరే మనం దాన్ని సంపాదించుకోవాలి. దేవుణ్ణి అడిగి విసిగించైనా సరే మనకు కావాల్సిందేదో మనం సంపాదించుకోవాలి. అది శారీరక సంబంధమైన అవసరతల కోసం అయితే దేవుడు చెప్పడం లేదు. ఇక శారీరక సంబంధమైన అవసరతలను దేవుడు తీర్చను అనటం లేదు. అదిగో కింద చెబుతున్నాడు చూడండి, ఎన్నో వచనం, 10వ వచనం చూద్దామా, 9వ వచనం చదవండి. అటువలే మీరును అడుగుడి, నీకు ఇయ్యబడును, వెతకుడి, నీకు దొరుకును, తట్టుడి, నీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతకు ప్రతివానికి దొరుకును,
తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రిని నన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నాను అన్నాడు. అనుగ్రహించాను అంటాడు. చూడండి, మీరు దేవుణ్ణి ఏం అడగాలి? పరిశుద్ధాత్మని అడగాలి. లోక సంబంధమైన వాటిని అడిగినా అడగకపోయినా అవసరం లేదు. సొలొమోను దేవుణ్ణి ఏం అడిగాడండి? జ్ఞానం అడిగాడు. సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగితే దేవుడు ఏమి ఇచ్చాడండి? జ్ఞానమే కదా ఇవ్వాలి. జ్ఞానముతో పాటు ఆస్తిని, ఐశ్వర్యాన్ని, అంతస్తుని, గొప్ప పేరుని, గొప్ప విలువను, గొప్ప సంగతిని ఆయనకి దయచేశాడు. ఎందుకు దయచేశాడు? నీవు అడిగినది బాగుంది, నీవు అడిగినది దేవునికి ఇష్టమైనదిగా ఉంది. నీవు దేవుణ్ణి అడిగితే ఎలా ఉండాలో తెలుసా? నీవు దేవుణ్ణి అడిగే విధానంలో ఎలా ఉండాలో తెలుసా? దేవుణ్ణి స్థిరమైన మనస్సు కలిగి నువ్వు దేవుని పట్ల ఎలా ఉండాలో తెలుసా? నీవు అడిగితే దేవుడు మరొకటి ఇచ్చి ఎలా ఉండాలి? అలా ఉండాలి నీ మనసు, అలా ఉండాలి నీ భక్తి. అలాంటి నిర్ణయాలతో, అలాంటి ఉద్దేశాలతో, అలాంటి స్థిరమైన మనస్సుతో ఈ సంవత్సరాన్ని అయినా ప్రారంభించండి. సహోదరుడు గత సంవత్సరం ఒక స్టేటస్ పెట్టాడు, నేను ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మంచి డైట్ చేసి 6 ప్యాక్ జిమ్ తీసుకొస్తానన్నాడు. ఏం లేదు, అప్పుడు ఎలాగన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. చూసారా ఏమైంది నిర్ణయం? దాని పట్ల ఆయనకి స్థిరమైన మనస్సు లేదు, దాని పట్ల స్థిరమైన ఉద్దేశాలు లేవండి. చూసారా, అలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం మనం ఈ సంవత్సరం. ఖచ్చితంగా బైబిల్లో ఆదికాండం కూడా దాటెళ్ళాం మనం. ఆదికాండం కూడా దాటెళ్ళాం. 12 నెలల కాలం, 365 రోజుల కాలం, ఎన్నో గంటల సమయం, ఎన్నో నిమిషాల సమయం, ఎన్నో సెకండ్ల సమయం. ఈ సమయాలన్నీ వృధా వెళ్ళిపోతున్నాయి తప్ప ఆదికాండం కూడా దాటలేదు మనం. మన భక్తి ఎక్కడ నిలబడిందో అక్కడే ఉండిపోయిందా? ఎక్కడ ఈ గొంగలి అక్కడే నిలబడిపోయిందా? అక్కడే ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళారా, అలా ఉండకూడదు. దేవుని విషయంలో మీరు అలా ఉండకూడదు. మీరు చెడ్డవారే ఏంటి మంచి ఈవులు ఇవ్వాలని మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, పరలోకమందున్న తండ్రి మీ పట్ల కూడా అంతే ఆశ కలిగి ఉన్నాడు. మీరు అడిగితే ఇద్దామని సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం పట్ల దేవుని దగ్గర సిగ్గుమాలి మాటికి అడిగినట్టుగా మీరు దేవుణ్ణి అడుగుతూ ఉండండి. దేవుడు ఖచ్చితంగా ఈ సంగతిని మీకు తెలియజేస్తాడు. అవును, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక 20 సంవత్సరాలు గడిచిపోయి, 30 సంవత్సరాలు గడిచిపోయి, 40 సంవత్సరాలు గడిచిపోయాయి, ఒక 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పటికీ కూడా దేవుని భక్తి విషయంలో నీకు ఒక క్లారిటీ లేదా? దేవుని నమ్మటంలో కానీ, దేవుని పట్ల ప్రేమను చూపించడంలో కానీ, దేవుని పని విషయంలో కానీ ఎప్పటికీ మనం ఒక తప్పుడు అడుగు వేసిన వాళ్ళుగా, తప్పుడు పనులు చేసిన వారిగా ఉన్నామా? అయితే దావీదు గారు మనకు ఒక మాట చెబుతున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అంటున్నాడు. చూడండి, ఎలాగంటే నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. ఈ నూతన సంవత్సరములో నూతనమైన స్థిర మనస్సు నా అంతరంగములో పుట్టించు తండ్రి అని అడుగుతున్నాడు. ఎందుకు? ఒకప్పుడు దావీదు పాపం చేశాడు. బత్షెబ విషయంలో దావీదు పాపం చేశాడు. ఈ అధ్యాయం ప్రారంభంలో దావీదు దానికోసమే మాట్లాడుతున్నాడు. బత్షెబ పాపం చేసిన తర్వాత ఒక ప్రవక్త తనను వచ్చి పలకరించిన తర్వాత దావీదు రాసిన కీర్తనవి, దావీదు కోసం రాయబడిన మాటలు ఇవి. దావీదు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని? 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. చూడండి, స్థిరమైన మనస్సు మన అంతరంగంలో నూతనముగా పుట్టించమన్నాడు. ఇప్పటికైనా సరే మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయం పట్ల స్థిరమైన మనస్సు కలిగి ఉండండి. అది దేవుని ఆత్మ సంబంధమైన నిర్ణయం అయితే అది అద్భుతంగా జరుగుతుంది. దేవుడు దాన్ని ఖచ్చితంగా సఫలీకృతం చేస్తాడు. దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు అడిగినది దేవునికి ఇష్టమైనదిగా, మీరు అడిగినది దేవునికి సంబంధమైనదిగా, మీరు అడిగినది దేవునికి అనుకూలమైనదిగా ఉంటే దేవుడు 1కి 2 ఇస్తాడు, 1కి 10 ఇస్తాడు, 1కి 100 ఇస్తాడు. అది ఆయనకి ఇష్టం. తన కుమారులు తనను అడగటం ఆయనకి ఇష్టం. తన కుమారులు, దేవా నేను నీ పట్ల తప్పు చేశాను, నీ పట్ల తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నాను తండ్రి, నేను నీ పట్ల
సమాజం పట్ల, పరలోకం పట్ల, ఈ భూమి పట్ల, తల్లిదండ్రులుగా ఉంటున్న నీ పట్ల నేను తప్పుగా ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు. ఒక్కసారి నాకు మరలా ఆ పూర్వ ఆనందాన్ని, పూర్వ సంతోషాన్ని నాకు దయచేయి అంటున్నాడు. చూడండి ఎన్నో వచనం, తర్వాత 11 వచనం. నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము అంటున్నాడు. చూడండి ఎందుకు? నీవు తప్పు చేస్తే ఆయన యొద్ద ఉండవలసిన పరిశుద్ధాత్మ నీ యొద్ద నుంచి వెళ్ళిపోతుంది. ఆయన దయచేసిన పరిశుద్ధాత్మ నీ యొద్ద నుంచి వెళ్ళిపోతే నీకు సంతోషం ఎక్కడ ఉంటుంది? నీకు ఆనందం ఎక్కడ ఉంటుంది? నీకు ఆనందంగా ఉండాలనుకుంటే నీకు కావాల్సింది ఆస్తి కాదు. నువ్వు సంతోషంగా బ్రతకాలనుకుంటే నీకు కావాల్సింది అంతస్తు కాదు, ఐశ్వర్యం కాదు. పరిశుద్ధాత్మ నీకు తోడై ఉండాలి. నువ్వు ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంటే నీ ఆనందాన్ని ఎవరు ఆపలేరు, ఈ ఆనందాన్ని ఎవరు దొంగిలించలేరు. తర్వాత నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటున్నాడు. చూడండి, నీ రక్షణానందము నాకు మరలా దయచేయి, మరలా దయచేయి. ఒకప్పుడు నీ పట్ల చూపించిన ప్రేమ నాకు మరలా దయచేయి. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, మరలా నేను అలాంటి తప్పుని నా జీవితంలో జరిపించడానికి నేను ఒప్పుకోను. కాబట్టి దేవా, నీ రక్షణ ఆనందం ఏదైతే ఉందో అది నాకు మరలా దయచేయి, నాకు అది మరలా దయచేయి అంటున్నాడు. చూడండి, ఎందుకంటే మనం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి ప్రియమైన వాళ్ళ, చాలా ఖచ్చితంగా, చాలా గట్టిగా నిలబడాలి, చాలా స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉండాలి. వ్యభిచారము చేయొద్దు అంటే వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయొద్దు అంటే దొంగతనం చేయకూడదు, అబద్ధపు మాటలు పలకకూడదు. ఏదేమైనా సరే దేవుడు చెప్పిన మాటకు ఆ పరిధిలో మనం బ్రతకడానికి ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. అవును, దేవుడు నీకు ఒక పరిధిని నిర్ణయించాడు, దేవుడు నీకు ఒక ఆలోచన నిర్ణయించాడు, దేవుడు నీకు ఒక మాటను నిర్ణయించాడు. ఆ మాటను దాటి నీ ఉద్దేశం వెళ్ళకూడదు, ఆ మాటను దాటి నీ ఆలోచన వెళ్ళకూడదు. వెళ్ళిందా నీవు హద్దు మీరిపోతున్నావు అని అర్థం. హద్దు మీరకుండా దేవుడు గీసిన ఆ పరిధిలోనే నువ్వు బ్రతుకుతున్నావా? అయితే దేవుని కను సైగల్లో నువ్వు బ్రతుకుతున్నావు అర్థం. దేవుడు ఎప్పటికైనా నిన్ను దర్శిస్తాడు, దేవుడు ఎప్పటికైనా సరే నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు ఎప్పటికైనా సరే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ జీవితం మట్టుకే కాదు, రాబోతున్న జీవితంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మన భక్తులు ఎన్నో పాఠాలు నేర్పించారట మనకి, స్థిరమైన మనసు కలిగిన వారిగా మనం ఉండాలని. దావీదు ఒకప్పుడు బెత్షెబా విషయంలో తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఒకనొక సమయంలో ఒక స్త్రీని ఆయన పడకలో పడుకోబెట్టినా సరే ఆమెతో శయనించలేదని రాయబడింది. అవును, ఎందుకంటే నేను ఇలాంటి పని చేయడానికి రాలేదు, నేను దేవునితో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాను, దేవునితో ఆల్రెడీ నేను నా తప్పును ఒప్పుకున్నాను, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాకు మనసు లేదు అని చెప్పేసి దావీదు ఒక మంచి నిర్ణయాన్ని, స్థిరమైన మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అవునండి, ఒక యవనస్తురాలా నీకు ఎదురుపడే విషయాలలో నువ్వు ఎంత గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలో తెలుసా? ఒక యోసేపును చూడండి, ఆయన వయసు ఎంత, ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత, ఆయన తల్లిదండ్రులు ఆయనకు నేర్పించిన గొప్ప సంగతులు అంటే చూడండి. దేవుని వాక్య సంగతులు తన హృదయాల్లో భద్రపరుచుకుని ఎక్కడికి వెళ్ళిపోయినా, దేశాలు దాటుకుపోయినా, సమాజం దాటుకుపోయినా, ప్రభుత్వాలు దాటుకుపోయినా ఆయన మాత్రం ఆయన విషయంలో, ఆయన తీసుకున్న నిర్ణయం విషయంలో వెనుకాడటం లేదు. పోతిఫరు అనే ఒక భార్య అతను ఎంత వేధించినా, ఎంత ఆలోచన చేసినా, ఎంత ఉద్దేశించినా ఆయన మాత్రం లొంగలేదు. చూద్దాం ఒక మంచి సందర్భాన్ని. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు గొప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, ఏమంటున్నాడండి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధము పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాను. చూడండి, ఎవరికి విరోధంగానండి? నీ భర్త అయిన పోతిఫరుకు విరోధంగా నేను పాపం చేశాను అంటున్నాడా?
లేదంటే నాకు ఇంత జ్ఞానాన్ని నేర్పించిన నా తండ్రి అయిన యాకోబు దగ్గర నేను మాట పడాల్సి వస్తుంది అని ఏమన్నా మాట్లాడుతున్నాడా? దేవుని ఎదుట నేను విరోధముగా కనిపిస్తాను. నీతో నేను శయనిస్తే, నీతో నేను ఈ తప్పుడు కార్యక్రమాలకు ఒప్పుకుంటే, ఎందుకంటే నీ భర్త తర్వాత స్థానం నాకే ఉంది ఈ రాజ్యంలో, ఈ ప్రపంచంలో, ఈనాటి కాలంలో ఈ రాజ్యంలో నీ భర్త తర్వాత స్థానం నాదే. కానీ నేను అలాంటి పనిని చేయను. నేను అలాంటి కార్యక్రమాల్లో నేను తల వంచను. నువ్వు ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎంతగా నన్ను వేధించినా సరే నేను ఈ కార్యక్రమంలో తలపెట్టిన, ఎందుకంటే స్థిరమైన మనస్సు కలిగిన వాడుగా యోసేపు నిలబడ్డాడు. ఆయన తినడానికి తిండి లేకపోయినా, తాగడానికి నీళ్లు లేకపోయినా, అడుక్కునే స్థాయిలో ఉన్న, ఎంత వేదనకరమైన స్థితిలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆయనకంటూ ఒక మనసు ఉంది. ఆయనకంటూ ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం అంటూ ఒకటి ఉంది. అది ఖచ్చితంగా ఆయన ఆ నిర్ణయం పట్ల నిలబడ్డాడు. వయసును బట్టి చూడండి, ఎంత యవ్వనస్తుడిగా ఉంటున్న యోసేపు ఎంత వేధించినా, ఎంత వెంటాడినా సరే తన నిర్ణయం పట్ల వెనుకాడలేదు. అవసరమైతే జైలుకి వెళ్ళాడు, అవసరమైతే శిక్షణ పొందాడు, అవసరమైతే బాధను పొందాడు, అవసరమైతే కొరడా దెబ్బలు తిన్నాడు, అవసరమైతే శిక్షలోనికి వెళ్ళడానికి సిద్ధపడు, అవసరమైతే చనిపోవడానికి సిద్ధపడాడు. నేను చావనైనా చేస్తాను తప్ప నీతో వ్యభిచారం చేసి నా దేవునికి విరోధంగా నేను బ్రతకడానికి వీలు లేదన్నాడు. చూడండి, నీ దేవునికి విరోధంగా బ్రతికే ఆలోచన ఏదైనా సరే నీ హృదయంలో ఎప్పటి వరకు ఉన్నదా దాన్ని తొలగించి ఈ సంవత్సరపు ముందరి కాలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే ప్రియులారా, మీకు తెలుసు, దేవునికి తెలుసు, ఆ తర్వాత మీకే తెలుసు మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, దేవుని పట్ల మీ భక్తి ఎలా ఉన్నదో, ఆ నిర్ణయాలన్నీ మీకు తెలియాలి. ప్రియమైన వాళ్ళరా, మంచి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళండి. మంచి ఉద్దేశం కలిగి ముందుకు వెళ్ళండి. మంచి స్థిర మనస్సును కలిగి ముందుకు వెళ్ళండి. ఆయనకున్న స్థిర మనస్సు చూడండి. అసలు నేను దేవునికి విరోధంగా పాపం చేయను. అంతగా బలవంతంగా పట్టుకున్నా సరే తన ఒంటి మీద వస్త్రంను విడిచిపెట్టి పారిపోయాడు తప్ప అక్కడ నిలబడలేదండి. నన్ను గట్టిగా పట్టేసుకున్నారండి, నాకు తప్పలేదండి. ఈ సంవత్సరం నాకు మందు తాగకూడదు అనుకున్నాను. ఏదేమైనా సరే ఫ్రెండ్స్ అందరూ గట్టిగా పట్టుకుని నన్ను మందు తాగించేశారండి, నేను స్మోక్ చేయించేశారండి, వ్యభిచారంలోనికి దింపేశారండి, దొంగతనం చేయించేశారండి, నాకు చెడు అలవాట్లు నేర్పించేశారండి, నా స్నేహితులు నాకు నేర్పించారండి, నా స్నేహితులు ఈ సంబంధంలో, ఈ కార్యక్రమం విషయంలో నా స్నేహితులు నన్ను వెంటాడి ఇది చెయ్యి, ఇది బాగుంటుంది, ఇది చెయ్యి, ఇది బాగుంటుంది నాకు నేర్పించారండి. ఇలాంటి మాటలు ఏం దేవుని దగ్గర కానీ తల్లిదండ్రులు కానీ చెల్లవు. ఎందుకంటే దేవుడు దాన్ని ప్రశ్నిస్తాడు. స్థిరమైన మనస్సును కలిగి నీ ఉద్దేశంలో నీ బ్రతుకును కొనసాగించుకోవాలని దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు కదా. సంవత్సరాలు దాటికెళ్ళిపోతున్నాయి. ఇన్ని సంవత్సరాలు దాటుకుని వెళ్ళిపోతున్నాయి. ఎప్పటికీ కూడా నా మీద నీకు మనస్సు రాలేదా? ఎప్పటికీ కూడా నా ఆలోచన మీద నీకు మనస్సు రాలేదా? నా ప్రేమ నీకు అర్థం కాలేదా? నా తల్లిదండ్రుల ప్రేమ నీకు అర్థం కాలేదా? నీ భూమి మీద తండ్రిగా ఇచ్చిన తండ్రి ప్రేమ నీకు అర్థం కాలేదా? దేవుని ప్రేమ నీకు అర్థం కాలేదా? దేవుడు నీ కోసం ఇంతగా సృష్టిని కలుగు చేశాడే, సంవత్సరములు దాటిస్తున్నాడే, కాలాన్ని దాటి వెళితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఈ వారం నుంచి మరొక వారానికి, ఈ రోజు నుంచి మరో రోజుకి వెళ్ళిపోతున్నావు అంటే ఏదో అలా కాలం గడిచిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నావు అనుకుంటా పొరపాటు. దాని వెనక తండ్రి యొక్క కష్టం ఉంది. తండ్రి యొక్క కష్టాన్ని తీసుకుంటూ, తండ్రి యొక్క కష్టాన్ని అనుభవిస్తూ, తండ్రి యొక్క కష్టాన్ని నీవు హెచ్చుగా దాన్ని పాడు చేస్తూ, నీవు దేవుని గురించే తెలుసుకునే వాడుగా, దేవుని గురించే ఆలోచించని దానిగా నీవు బ్రతుకుతున్నావు అంటే ఎంత ధైర్యం అండి మీకు? ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీకు ఎంత ధైర్యం ఉందండి అసలు? నిజంగా ఈ సంవత్సరం అంతా ఏం చేశాను నేను మీరు ఆలోచించుకున్నారా ఆ రోజు? లేదంటే ఈ రోజన్నా ఆలోచించండి. గడిచిన సంవత్సరం అంతా నేను ఏం చేశాను దేవుని పని నిమిత్తం? గడిచిన సంవత్సరం అంతా నా నిమిత్తం నేను ఏం చేసుకున్నాను ఆలోచించండి. ఎంత ఆలోచించినా మీకోసమే మీరు చేసుకున్నారు. దేవుని కోసం ఏం చేశారు? దేవుని కోసం ఏం చేయడానికి ఉద్దేశించారు? దేవుని కోసం ఏ పనిని చేశారు? ఏమి లేదు ప్రియమైన వాళ్ళారా. ఎంత చేసినా జీరో. ఇకనైనా మంచి నిర్ణయాన్ని కలిగి ఉండండి. ఇకనైనా దేవుని పని నిమిత్తం కానీ, మన కుటుంబ పరిస్థితుల నిమిత్తం కానీ మంచి నిర్ణయాన్ని కలిగి ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీరు స్థిరమైన మనసు కలిగి నిలబడి ఉంటే దేవుని సహాయం మీకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది ప్రియులారా, వస్తూనే ఉంటుంది. ఆనాడు యోసేపును చూడండి. యోసేపు నిలబడిన ఆ నిలకడను చూసి దేవుడు మురిసిపోయాడు. అసలు ఆ యోసేపు చనిపోయేంత వరకు ఆ దేశానికి, ఆ రాజ్యానికి రాజుగా నిలబడ్డాడు. ఆయన వలన ఎంత జనాంగం ఏర్పడిపోయింది ఐగుప్తులో. ఎన్ని లక్షల జనాంగం ఏర్పడిపోయింది. ఇన్ని లక్షల జనాంగాన్ని ఆయన బ్రతకున్నంత వరకు ఎవడు కలపలేకపోయాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి.
ఆయన తెలివితేటలు అలాంటివి. దేవుడు ఆయన పట్ల నిలబడి చేస్తున్న కార్యక్రమాలు అలాంటివి. వీలారా, దేవుడి శరీర విషయంలో సహాయం చేయాలి అనుకుంటే దేవుడు చెప్పిన ఆ పరిధిలో మనం బ్రతకాలి. దేవుడిచ్చిన పరిధిలో, దేవుడిచ్చిన నిర్ణయాల పట్ల మన బ్రతుకును కొనసాగించుకుంటూ వెళితే ఈ లోకంలో కూడా నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్ను మహారాజులాగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తాడు దేవుడు. తెలుసా, ఈ భూమి మీద బంతిలాగా తిప్పుతాడు నిన్ను. అసలు ఎక్కడికి వెళ్ళినా నీకు గొప్ప విలువ ఉంటుంది. ఏ మాట మాట్లాడని గొప్ప జ్ఞానం నీ నోట వస్తుంది. ఏ సంగతులు మాట్లాడినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా గొప్ప గొప్ప నిర్ణయాలు నీ మనసులోకి దేవుడు చొప్పిస్తాడు. గొప్ప గొప్ప పనులను, గొప్ప గొప్ప ఆరోగ్యాన్ని, ఎన్నో గొప్ప సంగతులు నీ హృదయంలోనికి, నీ ఆలోచనలు నీ కుటుంబంలోనికి వస్తాయి. ఎందుకంటే మీరు నమ్ముకున్నది దేవుణ్ణి, మీరు నమ్ముతున్నది దేవుణ్ణి, మీరు వెంబడిస్తున్నది దేవుణ్ణి, మీ వెనక మీ ఆలోచనలో ఉన్నది దేవుడు. మర్చిపోతుంది ప్రియమైన వాళ్ళ. క్షణికావేశపు నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది. ప్రారంభమైంది, ఆల్రెడీ నేను డ్యూటీలు చేస్తున్నాను కదా, ప్రారంభమైంది, అప్పుడే న్యూ ఇయర్ స్టార్ట్ అయింది, క్షణికావేశపు నిర్ణయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి గాడిదకి గంట కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతి పెట్టారు. ఏం జరిగింది? క్షణికావేశపు నిర్ణయం అంటే ఏంటనుకుంటున్నారు తెలుసా? ఇది దావీదుని ఎలా చంపేయాలో దావీదు కుమారుడైన తన కుమారునికి ఒక ఆలోచన ఇచ్చాడు. దావీదుని పలానా చోట గృహలో ఉన్నాడు, పలానా ప్రాంతంలో ఉన్నాడు, కొన్ని వందల మందిని తీసుకుని వెళ్ళి దావీదుని వేటాడి చంపేద్దాం అన్నాడు. అవి మాట్లాడిన ఈ నిర్ణయాన్ని అందులో ఒక కుమారులు, ఒక 2 ఉన్నారు వ్యక్తులు, వాళ్ళు ఆ సమాచారాన్ని దావీదుకి ఇచ్చేశారు. దావీదుకి సమాచారాన్ని ఇచ్చేగానే దావీదు ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు యుద్ధ సన్నద్ధులై ఓ మహా వీరులు, పౌరులు, సూర్యులు వీళ్ళందరూ బయలుదేరిపోయారు. తెర చూస్తే ఆ ప్రాంతంలో దావీదు లేడు. దావీదు లేకపోయేసరికి వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. అయ్యా, మనం వెళ్ళిన చోటకి దావీదు లేడు, దావీదుని చంపడానికి అవకాశం ఏదైతే, ఇంకా ఆయన ఎక్కడికి పోయాడో మనకు తెలియదు అని చెప్పేసి వెనక్కి వచ్చేసారు. ఈ నిర్ణయాన్ని, ఈ ఆలోచనని రాజు సముఖంలో ఆయన నిలబెట్టాడు. చూడండి, అబ్షాలోముకు చెప్తున్నాడు ఆయన. అబ్షాలోము అంటే దావీదు కుమారుడు దావీదు పట్ల చేసిన కుట్రలో సహకారుడిగా నిలబడి దావీదునే చంపించేసి దావీదు స్థానాన్ని, రాజు స్థానాన్ని తీసేసుకుందామని అబ్షాలోము ఆలోచన చేస్తే, చెడు ఆలోచన వైపు అడుగులు వేసి చెడు ఆలోచన తోడివ్వాలని చెప్పేసి, వీడి ఆలోచన ఎలా ఉందో చెప్పండి, అహీతోపెలు అన్నవాడిది దావీదుని చంపించేద్దాం అన్నాడు. చూడండి, ఎలా చంపాలో ఒక ప్లాన్ ఇచ్చాడు, ఎక్కడ ఉన్నాడో కూడా ఒక సలహా ఇచ్చాడు, ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఇదంతా పట్టుకుని బయలుదేరితే ఎలా చూస్తే దావీదు అక్కడ లేడని వీళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చిన తర్వాత ఏమైంది? వాడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ తర్వాత, నేను ఇచ్చిన ఈ నిర్ణయాన్ని, నేను తీసుకున్న ఈ నిర్ణయం, నేను ఆలోచించిన ఈ ఆలోచన జరగలేదు కాబట్టి గాడిది గంత కట్టుకుని బయలుదేరాడు. ఎక్కడికి? ఇంటికి వెళ్ళాడండి శుభ్రంగా. అతను ఊరు ఏముందో ఆ ఊరు వెళ్ళిపోయి ఇల్లు చక్క పెట్టుకుని అన్నాడు. చూడండి, ఏం చక్క పెట్టుకున్నాడో ఏంటో. ఏం చక్క పెట్టుకుంటాడండి? అమ్మ, ఇంకా నేను జీవితం ముగిస్తున్నాను, ఇదిగో నీ ఆస్తి ఇదిగో, అమ్మ నీ పిల్లల ఆస్తి ఇదిగో, కుమారులను జాగ్రత్తగా చూసుకో, కుమార్తెలను జాగ్రత్తగా చూసుకో. ఏమో ఏం చక్క పెట్టుకున్నాడో తెలియదు. ఆత్మ సంబంధమైన ఇల్లును చక్క పెట్టుకున్నాడు అంటే ఆత్మ సంబంధమైన సంగతులు తన కుమారుడు చెప్పాడని చెప్పుకోవచ్చు. లోక సంబంధమైన ఇల్లును చక్క పెట్టుకున్నాడు అంటే ఏముంటదండి? దరిద్రం తప్ప. అలాంటి చెడు ఆలోచనలు తప్ప ఏముంటాయండి? అంతా చక్క పెట్టుకున్నాడు, ఊరికి పోసుకుని చనిపోయాడు, తన తండ్రి సమాధి వద్ద పాతి పెట్టాడు. ఎవరు నష్టపోయాడు ఇక్కడ? నష్టపోయింది ఎవరండి? తన తండ్రి సమాధి వద్ద పాతి పెట్టబడ్డాడు అంటే నష్టపోయాడు అని అర్థం. నష్టపోయాడు. తన ఉద్యోగం తను కోల్పోయాడు అని రాయబడింది కొత్త నిబంధన గ్రంథంలో ఇస్కరియోతు యూదా కోసం. చూద్దాం, అపోస్తుల కార్యములు ప్రారంభ అధ్యాయం 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యములు ప్రారంభ అధ్యాయము 20వ వచనం. అపోస్తుల కార్యములు ప్రారంభ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపరం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే జరిగింది. చూడండి, అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు. అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడంటే దాని అర్థం ఏంటి?
నువ్వు చనిపోతే నీ ప్లేస్ను మరొకటి భర్తీ చేశాడు. నీ ప్లేస్ను మరొకటి భర్తీ చేసి నీ బండి ఒకటి తీసుకున్నాడు, నీకు సంబంధించిన వస్తువులు అయితే వాడు తీసుకున్నాడు, నీ బట్టలు వారొకటి ఎవడో తీసుకున్నాడు, నీ ఆధార్ కార్డు చిరిగిపోయింది, నీ ఆధార్ కార్డు ప్లేస్లో మరో ఆధార్ కార్డు పుట్టింది. వీళ్ళారా చూసారా చూసారా మీరు క్షణికావేశపు నిర్ణయాలు ఒకవేళ తీసుకుంటే మీరు తీసుకునే నిర్ణయం దేవునికి సంబంధమైనది, నిత్యమైనది, స్థిరమైనది, నిత్యము ఉండే నిర్ణయం వైపు నీ ఆలోచన ఉండాలి తప్ప చెడు ఆలోచన వైపు వెళ్ళినా సరే మంచి వైపు రావడానికి ఆలోచన చేయాలి తప్ప మీరు మరి ఏది ఆలోచించకూడదు ప్రియులారా. మరి ఏది ఆలోచన మీ హృదయంలోనికి రాకూడదు ప్రియమైన వాళ్ళారా. అది వచ్చిందా మీరు నాశనానికి పెడతారు. మీ స్థానాన్ని మరొకటి తీసుకుంటాడు, మీ ఉద్యోగాన్ని మరొకటి తీసుకుంటాడు, మీ ఉద్దేశాన్ని మరొకడు నెలకొల్పుతాడు ప్రియులారా. జాగ్రత్త, చాలా జాగ్రత్త. నిజం. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఎల్లప్పుడూ మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మన కోసం ఎదురు చూసే దేవుని కోసం మనం ఒక్కసారైనా వెనుతిరగపోవడం చాలా తప్పు. మనం ఎప్పుడు మనం అనుకున్న ప్రయాణం వైపు, మనం అనుకున్న ఆలోచన వైపు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం తప్ప ఈ ఆలోచన ఎంతవరకు కరెక్ట్, మనం తప్పటడుగు వేసిన తర్వాత ఎంతవరకు ఇది నిజమైనది అని ఆలోచించి ఒక్కసారి వెనుక తిరిగి చూస్తే నీ వెనక దేవుడు ఉన్నాడు, నీ వెనక నీ తండ్రి నిలబడ్డాడు, నీ వెనక నీ తండ్రి నీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడో లోకాసు వార్తలోనికి వెళదాం. లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి. ఇది తప్పిపోయిన తన కుమారుడు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు యొక్క సందర్భం కోసం మనం ఆలోచన చేయబోతున్నాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానితో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు బయలుదేరాడు. ఎంతగా దిగజారాడు చూడండి, ఎంతగా తగ్గిపోయాడు చూడండి. ఎందుకంటే ఆయనకు బుద్ధి వచ్చింది, మనకి ఇంకా రాలేదు. అంతే కదండి. వాడికి బుద్ధి వచ్చింది, తండ్రి యొద్దకు వెళ్ళడానికి నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనకు బుద్ధి వస్తే మనం కూడా తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఇక్కడ నుంచి నేను తప్పు చేశాను, ఇక్కడ వరకు నేను తప్పు చేశాను, ఎక్కడి నుంచి అయినా సరే నేను బుద్ధి తెచ్చుకుని నా తండ్రి యొద్దకు ఎన్ని ఉన్నాయో, నా తండ్రి దగ్గర ఎంత ఆస్తి ఉన్నదో, నా తండ్రి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నదో, నా తండ్రి దగ్గర నుంచి ఏది పొందుకోగలనో, ఏది ఆయన ఇవ్వగలడో, ఈయన ఏది అడిగినా ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్న నా తండ్రిని విడిచిపెట్టి నేను లోకం వైపు పరుగులు తీసి చాలా తప్పు చేశాను. నేను మరలా నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. ఎందుకంటే నా తండ్రి యొద్ద ఉంటున్న కూలివాండ్రకే చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇక నా తండ్రి యొద్ద కుమారులకి ఎంత సమృద్ధి ఉంటుందండి. తండ్రి యొద్ద ఉంటున్న కూలి వాళ్ళకి ఎంత సమృద్ధిగా ఉంటున్నారో తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తండ్రి యొద్ద ఉంటున్న కూలివాండ్రే ఆకలితో ఉండరు. వాళ్ళు వారు ఎన్నో గొప్ప గొప్ప ఆహార పదార్థాలు తింటారు. వారికి పెట్టిన తిండి పెట్టినా సరే నేను హ్యాపీగా బ్రతికేచ్చాను అనుకున్నాడు. చూడండి, అసలు అలాంటి వారికి నా తండ్రి దగ్గర ఉన్న కూలి వారికి పెట్టిన తిండిలో కొంచెం పెట్టినా సరే నేను చాలా సంతోషంగా బ్రతకచ్చు. నేను కుమారుడని అనిపించుకోవడం నీ దగ్గరికి రావటం లేదు, నీ దగ్గర నేను ఒక కూలివాడునుగా బ్రతకడానికి వస్తున్నాను తండ్రి అని ఒక మరి నిర్ణయాన్ని తీసుకుని బయలుదేరాడు. చూడండి, ఎన్నో వచ్చిన 19, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానితో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడు. చూడండి, అసలు వాడు ఇంకా దూరంగా ఉన్నాడు, తండ్రి వాడిని చూశాడు. అంటే తండ్రి ఏం చేశాడంటే ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు తన కుమారుడు కోసం. తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు తన కుమార్తె కోసం. వాడు వస్తాడు. వాడు తన తప్పు తెలుసుకుని, తన తప్పు మార్చుకుని, తన బుద్ధిని మార్చుకుని నా యొద్దకు వస్తాడని తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు. అది రాత్రి లేదు, పగలు లేదు, రేయి లేదు, వేకువ లేదు, ఏదైనా సరే దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూడండి, ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూడండి, అది ఆ సమయం వచ్చిందో తన కుమారుడు ఎదురు పడడం చూసి తండ్రి యొక్క సంతోషం చూడండి. తన కుమారుడు కన్నా తండ్రి ఎక్కువ సంతోషపడిపోతున్నాడు. ఎవరండి? తప్పిపోయిన వాడు తిరిగి వచ్చిన వాడు సంతోషపడాలి, తన తండ్రి తనను ఆహ్వానించినందుకు. కానీ తన కుమారుడు తిరిగి వచ్చినందుకు తండ్రి ఆనందపడిపోతున్నాడు. చూడండి, తండ్రి ఎంత ఆనందపడిపోయాడంటే ఇక వెంటనే ఎవరున్నారు వాళ్ళు ప్రశస్తమైన వస్త్రం తీసుకుని రండి, నా కుమారుడు వస్త్రహీనంగా ఉన్నాడు, నా కుమారుడు చాలా మురికిగా ఉన్నాడు, వీడిని శుభ్రం చేయండి, వీడిని స్నానం చేయించండి, వీడిని రాజు వస్త్రములు ధరించి నా కుమారుడు తీసుకుని రండి, విందు చేయించండి, వేట వేయించండి, అర్జెంటుగా నా కుమారుని గురించి మీ అందరికీ
విందు చేయిస్తానంటాడు. చూడండి, దేవుని ఎదుట ఎంత సంతోషమైన నిర్ణయాన్ని మీరు తీసుకున్నారా? దేవుడు దానికోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరం పట్టుకుని, సంవత్సరం ప్రారంభం పట్టుకుని మనం మంచి బిర్యానీ, చికెన్, మటన్ అన్ని తినే ఉంటాం శుభ్రంగా. కానీ అది మంచి విందు చేసుకున్నాం. దేవునికి ఏంటో తెలుసా విందు? ఈ సంవత్సరమైనా నా కుమారుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నా యొద్దకు వస్తే నేను అక్కడ విందు చేసుకుంటారని చూస్తున్నాడు ఆయన. ఆయన విందు కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సంతోషపడాలని ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని నా ఎదుటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు విందు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని విందు మీకన్నా గొప్పదిగానే ఉంటుంది. మీకన్నా గొప్పదిగానే ఉంటుంది. నువ్వు తిన్నది పొద్దుని విడిచిన సాయంత్రం విడిచిపెట్టొచ్చేమో. ఒకవేళ దేవుడు విందు చేయాలనుకుంటే ఎంతటి విందునైనా సరే దేవుడు నీకు దయచేయగలడు. అయితే ఇందులో ఒక చిక్కుముడు ఉంది చూడండి. చివరిగా 29వ వచనం చూద్దామా? 29వ వచనం చూసుకుని వెళ్దాం. అయితే 29 అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఎవరనుకుంటున్నారు? పెద్ద కుమారుడు వచ్చాడు ఈసారి. తన కుమారుడికి జరుగుతున్న అడావిడి ఏంటి చూడు. ఏంటి జరుగుతున్న అడావిడ? నీ కుమారుడు, నీ తమ్ముడు వచ్చాడు, నీ తమ్ముడు వచ్చాడన్న విషయాన్ని ఆ పనివారందరూ తెలియజేస్తే, నా తమ్ముడు వచ్చిన దానికి తండ్రి ఏంటి ఇంత హడావుడి చేస్తున్నాడు, ఇంత హడావుడి చేస్తున్నాడు అంటే కోపం వచ్చిందండి. కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఎప్పుడు తండ్రి దగ్గరే ఉన్నాను కదా, తండ్రి మాటను జమదాటలేదు కదా, తల్లి చెప్పిన మాటలు నేను జాగ్రత్తగా వింటున్నాను కదా, ప్రతి ఆలోచన నేను చెప్పింది పని చెప్పి ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాను కదా. కానీ నన్ను విడిచిపెట్టి నా తమ్ముడిని ఎందుకు ఈయన గొప్పగా చూస్తున్నాడు, నన్ను విడిచిపెట్టి నా తర్వాత పుట్టిన వారిని ఎందుకు ఇంత గొప్పగా ఆయన ఆహ్వానిస్తున్నాడని అన్న చాలా కోపపడ్డాడు చూడండి. అప్పుడు చెప్తున్నాడు చూడండి తర్వాత. అందుకు అతడు నేను తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన నీ కుమారుడు రాగానే నీవి కొరకు కొవ్విన పశువును వధించితివి అని చెప్పాను. అందుకతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే అంటున్నాడు చూడండి. పెద్ద కుమారుడికి దేవుడు చెప్పాలనుకున్న సంగతి. చాలా మంది కోపడతారు కదండి, ఫ్యామిలీలో ఇలాంటివి ఉంటాయి. నాకన్నా ఎక్కువగా తమ్ముడినే చూస్తుంది అమ్మ, నాకన్నా ఎక్కువగా తమ్ముడిని తండ్రి ఇష్టపడుతున్నాడు, నాకన్నా ఎక్కువగా చెల్లిని ఎక్కువ ఇష్టపడుతున్నారు అని మాట్లాడేవాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళరా, అసలు నీ తర్వాతే వారికి వచ్చింది అవకాశం. నిన్ను ప్రేమించిన తర్వాతే వాడిని ప్రేమించారు. నీకు మొట్టమొదట ఎవరైతే ఇంటికి పెద్దవారు ఉన్నారో వారిదే ఎక్కువ ప్రేమ చూపించారు. ఎందుకో తెలుసా? వారి వలన తండ్రి అని అనిపించుకోవడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. పెద్ద కుమార్తె వలనే నేను తండ్రిని అని అనిపించుకున్నాడు. పెద్ద కుమారుడు వలననే నేను తల్లిని అనిపించుకున్నారు. అది ఎంత సంతోషం తెలుసా అండి? నేను ఈ భూమి మీద తండ్రిగా పిలువబడ్డానంటే దానికి కారణం నా పెద్ద కుమారుడు. ఈ భూమి మీద నేను తల్లిగా పిలువబడ్డానంటే దానికి కారణం నా పెద్ద కుమార్తె. ఎంత గొప్పగా చూసుకుంటారండి పెద్దవాళ్ళని. ఆ ప్రేమను అంతా దాటిన తర్వాత పెద్ద కుమారుడు విడిచిపెట్టిన వస్త్రములు చిన్నోడు వేసుకుంటాడు. వాడు వాడిన బొమ్మలతో చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఆ విషయాన్ని మీరు గమనించరు. ఎందుకంటే పెద్ద కుమారుడు బయలుదేరిపోయాడు, పెద్ద కుమారుడు పెద్దవాడయ్యాడు. పెద్ద కుమారుడు మంచి చెడు ఆలోచించే ఆలోచన వాడికి వచ్చింది. కాబట్టి నాయన, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నాకు ఉన్నవన్నీ నీవే. అసలు వీడు ఇంకా తప్పటడుగు వేసి బయటికి వెళ్ళి అలాగేలా తిరిగి తప్పుడు పనులు చేసి వచ్చాడు. అసలు నువ్వు ఏ తప్పు చేయకుండా నా ఎదుట ఉన్నావు, నువ్వు వాడికన్నా గొప్పవాడినైనా, నీకెందుకు నేను వధించాలి, ప్రత్యేకంగా నీకోసం ఎందుకు విందు చేయాలి, ప్రత్యేకంగా నేను ఎందుకు గొప్పగా చూడాలి, నేను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నాకన్నా గొప్పవాడు, నీవు నీ వెనకాల పుట్టిన నీ సహోదరుడు కన్నా గొప్పవాడు. ఈ ఆస్తి అంతా నీదే, నీ తర్వాతే వాడు. నీవు నా ప్రారంభ ఫలం, నీవు నా ప్రారంభపు కుమారుడు, నీ ప్రారంభపు కుమార్తెవు నీవు నీ వలన నేను ఒక గొప్ప స్థానాన్ని తెచ్చుకున్నాను ఈ భూమి మీద. నీ వలన నేను ఒక గొడ్డలని అనిపించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తావు నువ్వు నాకు. నువ్వు ఎంత గొప్పవాడు నాయన. అలాంటి వాడు నువ్వెందుకు కోపడతావు? మనం సంతోషపడటం యుక్తమే. ఎందుకంటే మన సహోదరుడు, మన కుమారుడు దారి తప్పిపోయి మరలా వచ్చాడు, చనిపోయి బ్రతికాడు అన్నాడు చూడండి. చనిపోయి బ్రతికాడట. వీళ్ళరా, అలా చనిపోయి బ్రతికిన వారిలో మనం ఉండాలి. అలా చనిపోయి బ్రతికిన వారిలో మనం ఎల్లప్పుడూ ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మనం గత సంవత్సరం చనిపోయాం అనుకోండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా బ్రతకాలి. మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. మీరు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే మీ ఆలోచన ఎలా ఉండాలో తెలుసా? దేవుని వాక్య సంబంధమైనదిగా ఉండాలి. దేవుని వాక్య సంబంధమైనదిగా ఉంటే ఎలా ఉంటుందో ఒక మంచి మాటను మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించిన. చూడండి, అసలు నీకు ఈ లోకంలో ఉండే ఆస్తి అంత వేస్ట్. నువ్వు సుఖముగా బ్రతకాలనుకుంటే, నువ్వు సుఖముగా ఉండాలనుకుంటే, నువ్వు సంతోషంగా బ్రతకాలనుకుంటే నీకు ధారాళముగా దయచేసే దేవుని ఎదుట మీరు నమ్మిక కలిగి ఉండాలి. చూడండి, మీరు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారా? లేదంటే లోకపరమైన ఆస్తులు, అంతస్తులు అవన్నీ సంపాదించుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటిని సంపాదించుకుంటే మీకు సంతోషం ఉండదు. మీకు సంతోషకరమైన జీవితం, చాలా సుఖకరమైన జీవితం, సుఖంగా నా ఫ్యామిలీ జాగ్రత్తగా దేవునిలో వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోండి, ఆ దేవుని యందు ధారాళముగా దయచేసే దేవుని యందు మీరు నమ్మకించాలి. ఆయన దగ్గర ధారాళంగా ఉంది. నీవు అడిగేది ఎంత? నీకు కావాల్సింది ఎంత? చాలా చిన్నది. అసలు ఆయన నీకు ఇవ్వాలనుకున్నది చాలా విస్తారమైన దాచిపెట్టాడు. ఆయన విస్తారమైన దాచిపెట్టాలంటే నీవు నీ దగ్గర ఉన్న చిన్నది దేవునికి ఇవ్వాలి. నీ శరీరముతో దేవుని ఆత్మ సంబంధమైన ఉద్దేశాలను నువ్వు నెరవేర్చాలి. నీ శరీరంను ఖర్చు పెట్టి ఆత్మ సంబంధమైన ఫలితాన్ని తెచ్చుకోవాలి. నీ శరీరాన్ని దేవునిలో విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన గొప్ప బహుమానం కోసం ఎదురు చూడాలి. ఇదిగో ఆయన చెప్తున్నాడు, చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించెను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించిన. చూడండి, మీరు భవిష్యత్తులో ఒక మంచి పునాది వేసుకోవాలంటున్నాడు. చూడండి, రాబో కాలము నిమిత్తం మీరు మంచి పునాది వేసుకోవాలి. ప్రస్తుత కాలంలో మీరు నిలబడ్డారు కాబట్టి రాబో కాలంతో మీరు వేసుకునే పునాది ఎలా ఉండాలంటే అది మేలులకు సంబంధించినదిగా ఉండాలి, అనుభవ జ్ఞానము కలిగినదిగా ఉండాలి. మీరు ఒకరికి మేలు చేసేవారిగా ఉండాలి, ఒకరికి పాలిచ్చేవారిగా ఉండేలాగా మీరు ఉండాలి. మీరు అలాంటి నిర్ణయాలు అలా తీసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దాన్ని చెప్పాలనుకుంటున్నాడు. చివరిగా ఒక మంచి మాట చూపిస్తాను మీకు. జెఫనీ గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనం. జెఫనీ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభవచనం. మీరు ఈ నిర్ణయాలు తీసుకోకపోతే దేవుడు చెప్పాలనుకుంటున్న మాట చూడండి. జెఫనీ గ్రంథం 2వ అధ్యాయము జెఫనీ గ్రంథం 2వ అధ్యాయం 773 పేజ్ నెంబర్. జెఫనీ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభవచనం. జెఫనీ గ్రంథం 2వ అధ్యాయం ప్రారంభవచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. సమయం ఎలా వెళ్ళిపోయిందండి? నిజంగా 2025 ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలా పొట్టుకు గాలి కన్నా ఎగిరిపోయినంత అంతకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. నిజం. చూడండి ప్రియమైన వారు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని నీ మీదకు రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అంటున్నాడు. చూడండి, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెదకి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడవుదురు అన్నాడు. చూడండి, దాచబడుదురు అన్నాడు. చూడండి, ఆయన ఉగ్రత దినం వచ్చేటప్పటికి మీరు దాచబడేలా ఉండాలి. ఎలా ఉండాలండి? సిగ్గుమాలిన జనులారా, సమయం పొట్టుకు గాలికి ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతుంది. సంవత్సరంలో రోజులు వెళ్ళిపోతున్నాయి. అప్పుడే 4వ రోజుకి వచ్చేసాం. అప్పుడే 2026 అన్న ఇదిగో 4వ రోజుకి వచ్చేసాం. అప్పుడే 4 దినాలు గడిచిపోయాయి. ఎన్ని గంటల సమయం గడిచిపోయింది, కొన్ని నిమిషాల కాలం గడిచిపోయింది, కొన్ని సెకండ్ల కాలం గడిచిపోయింది. అప్పుడే గడిచిపోయింది. పొట్టుకు గాలికి ఎగిరిపోయినట్టు గడిచిపోతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత నీ మీదకు రాకముందే మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుని ఉగ్రత దినం దాచక ముందే ఆ ఉగ్రత దినములో నిన్ను దాచబడినట్లుగా నీ బ్రతుకుండాలి. దేవుడు ఆ ఉగ్రత దినము నిన్ను పక్కకు దాచి నిన్ను కాపాడాలన్నమాట. ఒకనాడు లోతుని కాపాడినట్టుగా, ఒకనాడు లోతు కుటుంబాన్ని తన కుమారులను జాగ్రత్తగా దాచిపెట్టి ఆ ప్రాంతాన్ని ఎలా అగ్ని గంధకములతో కాల్చివేశాడో అలా దాచబడినట్టుగా నీవు ఉండాలి. ఒకనాడు మోషేను, ఒకనాడు నోవాహు కుటుంబాన్ని ఆయన ఎంతగా భద్రపరిచి ఆనాడు జనాంగాన్ని అంతని దాచిపెట్టాడు, వాళ్ళ జనాలందరినీ చంపేశాడు. అలా దాచబడేలుగా నీ జీవితం ఉండాలి.
అవును ప్రియులారా, నువ్వు చూస్తున్న ప్రతి భక్తుడు నీకు నేర్పిస్తున్న పాఠం అదే. దేవుని చేత దేవుని ఉగ్రత దినమున దాచపడే భక్తులుగా మనం ఉండాలి. దేవుని చేత దేవుని ఉగ్రత దినమున దాచపడే నీతిమంతులుగా మనం ఉండాలి. మన ఆలోచనలు అలా ఉండాలి. ఏదో క్షణిక వేసపు నిర్ణయాలు, ఎందుకో పనికిమాల నిర్ణయాలు తీసుకుని సంవత్సర కాలాన్ని వృధా చేయకండి. సంవత్సర కాలాన్ని వృధా చేసింది, కాలం వృధా చేసింది చాలు. ఎకనైనా సద్వినియోగం చేసుకోండి. ఎకనైనా దేవుని నిర్ణయాలలో, దేవుని ఆలోచనలో ముందుకు వెళ్ళండి. ఆయన నీతిని, ఆయన రాజ్యంని వెతకండి. ఆయన నీకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళారా, మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఈ మాటను ఇంతటితో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోమని మీరు మాకు నేర్పించిన ఈ పాఠం అద్భుతం తండ్రి. దేవా, ఇకనైనా సరే ఒకవేళ మేము ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా ఈ సంవత్సరానికి అడుగు పెట్టుంటే ఇప్పటి నుంచి అయినా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే ఉద్దేశాన్ని, ఆలోచనలను మాకు దయచేయండి తండ్రి. మా పిల్లలకు మంచి జ్ఞానాన్ని నేర్పించి ఈ జ్ఞానం పట్ల వారిని స్థిరులుగా చేసే గొప్ప ఆలోచన విధానాన్ని మాకు నేర్పించండి తండ్రి. ఎవరైతే వారు తీసుకున్న నిర్ణయాల పట్ల స్థిరంగా నిలబడ్డారో, సిగ్గుమాలి మాటి మాటికి అడిగినట్టుగా మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. విసుగు చెందైనా సరే మీ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి సంవత్సరం సిద్ధంగా ఉన్నాం తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి. మీ జ్ఞానం పట్ల ప్రేమ కలిగి ఉన్నాం, ఆసక్తి కలిగి ఉన్నాం. మీ జ్ఞానం చేత పట్టుకుని నవ సమాజంలోనికి వెళ్ళి ఎన్నో ఉన్నతమైన సంగతులు చెప్పడానికి సహోదరులు మేము ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాం తండ్రి. మీ చిత్తమైతే మీ జ్ఞానాన్ని మాకు అందచేయండి. మీ జ్ఞానాన్ని పట్టుకుని ఈ సమాజాన్ని బాగు చేయడానికి, బయలుదేరడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. కొద్ది సంఘముగా మేము ఉన్న మమ్మల్ని దీవించండి. ఈ సంఘం ఆత్మ సంబంధమైన విషయంలో ఉన్నతమైన పనులు చేసేయడానికి మీరు ఆలోచన చేయండి తండ్రి. మీరు మరికొంచెం పనిని ఈ సంవత్సరం మాకు దయచేయండి తండ్రి. గత సంవత్సరం చేసిన పని నిమిత్తం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వేలాది స్తుతులు తండ్రి. ఈ సంవత్సరం మరికొంచెం ఎక్కువైనదిగా మేము చేసేలాగా మమ్మల్ని వాడుకోండి తండ్రి. మాకు ఎవరికి ఏ అక్కరకు ఉన్నాయో అక్కర్ని అడుగుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి పిల్లలు అవసరమో, వారికి వివాహాలు అవసరమో, వారి జీవితాలు మార్చడం అవసరమో, వారికి అప్పులు అవసరం, వారికి ఇబ్బందులు అవసరమో, ఏది అవసరతను వారు మీ ముందు పెట్టారో దాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సంవత్సరం అయినా సరే మీ పని నిమిత్తం వేగవంతంగా వెళ్ళేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. నూతన సంవత్సరపు ఆరాధనలో